నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఇది పెద్ద ప్రిన్సెస్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు, పక్కనే ఒక బెంజ్ ఉంది, నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు, పక్కనే ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజ్, అది పోర్టబుల్, నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్, నేను రిలాక్స్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడి దయ వల్ల దానికి పెళ్ళైపోతే నాకేదో అంతగా తగ్గ మంతులా ఏ హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపోలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత ఇచ్చావు నాకు? బాధపడకూరి, మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంతా పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి ఉంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడ్డావు? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరూ బాగుందంటారు కూలి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో, ఎవడు బాగున్నావు అంటాడు చూస్తాను. పాతు ఇంకోసారి చూసి చెప్పు. ఎవరో బాల్తో కొట్టారు.